వెల్కమ్ టు భోజన 9 న్యూస్. నేను దివ్య. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాల మండల కేంద్రంలో వైసీపీ ప్రభుత్వం రౌడీయిజం, గూండాయిజం, అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని బీజేపీ పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మరియు కౌతాల మండల అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చాలా అవినీతి జరుగుతున్నది. ఇక్కడ చాలా దౌర్జన్యాలు చేస్తారు, అదాచకాలు చేస్తున్నారు. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంతారం ఈ ఆదోని డివిజన్ ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా ప్రతి చోట అవినీతి అరాచకం. ఇది ఎక్కడ మొదలైంది? ఈ కౌతలంలో ఉన్న ఆయన ఎవరు వైసీపీ నాయకుడు దేశాయ కృష్ణ ఉదుకుంది దానికి 1,80,00,000 ఎగరగొట్టినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన తుంగభద్ర పుష్కరాల వరకు కూడా మొత్తం అవినీతి. ఒక ఆయనేమో మినిస్టర్ ఏమో ఆయన సొంత గ్రామంలోన ప్యాకాట నడుస్తుంది, ప్యాకాట చాలా హై స్టేక్స్తో నడుస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయలు అక్కడ టర్న్ ఓవర్ అవుతున్నదని పోలీసు వాళ్ళు పోతే అక్కడ పోలీసు వాళ్ళనే కొట్టాను. నేను ఆయనకు సంబంధం ఉందా లేదా అని అడిగితే నాకు 33 బెదిరింపు కాల్సి వస్తాను, చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం. ఏంది నన్నిది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఈ అరాచక ప్రభుత్వంలో ఉన్నామా? ఒక హైకోర్టు జడ్జి తీర్పు చెప్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వాన్ని కటిస్ట్రో కసి అని రాశాడు. ఇంతకంటే ఏం అవసరం లేదు. ఒక హైకోర్టు జడ్జి తన తీర్పులో ఇప్పుడున్న ప్రభుత్వం దిస్ ఈజ్ రూల్డ్, ఈ రాష్ట్రాన్ని రౌడీ ఎలిమెంట్స్ పరిపాలిస్తారు, అదాచక శక్తులు పరిపాలిస్తారు అన్న అంత వరకు వచ్చింది ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీని ఎదుర్కోగలదు. ఇప్పుడు మినిస్టర్ మీద బిల్లు ఫైల్ చేసినాము, అది హైకోర్టులో పెండింగ్ ఉన్నది. ఆయనకు గుమ్మనూరు గ్రామంలో జరిగే పేకాటకు ఈయనకు సంబంధం ఉందా లేదా అనే దాన్ని విచారణ చేయడానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ పెట్టాలని హైకోర్టులో ఫైల్ చేసినాను. అది ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉంది, వచ్చే వారం విచారణ జరగచ్చు. దాని తర్వాత ఏమైంది? ఆందోళనలోన దురదృష్టం ఏమంటే అన్నీ బీజేపీ దృష్టికే వస్తున్నాయి. ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే అవినీతికి గురవుతున్నారో వాళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తున్నారు, మాకు చెప్పుకుంటున్నారు. మరి టీడీపీ 5 సంవత్సరాలు ఉన్న ఈ నాయకులు